ఏ బడ్జెట్ చూసినా ఏముంది గర్వకారణం. 6 పథకాలు, 4 నిర్ణయాలు, 3 సామెతలు, 2 సుమతి శతకాలు. ఇంతకు మించి బడ్జెట్లో ఏముంది అంటూ బడ్జెట్ తర్వాత ప్రతి మధ్యతరగతి జీవి మెతికలు విరుస్తున్న పరిస్థితి. మరి ఈసారి బడ్జెట్ గతం కంటే భిన్నంగా ఉంటుందా? నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు బాధలు నాకు తెలుసు అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తరచూ చెప్పే మాటలకి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందా? వేతన జీవుల వెతలు తీరుతాయా? ఫిబ్రవరి 1 వస్తోంది. ప్రతి రైతులోనూ ఏదో ఆశ. ఈసారైనా తన కల ఫలించకపోతుందా అని. ప్రతి మధ్యతరగతి జీవిలో ఏదో తెలియని ఉద్వేగం. ఈసారైనా తన కోరిక తీరే దారి దొరుకుతుందేమోనని. ప్రతి ఉద్యోగిలోనూ ఏదో విశ్వాసం. ఈసారైనా తన కష్టానికి కోత పడకూడదు అని. ఇలా ప్రతి రంగం, ప్రతి వర్గం ఎంతో ఆశగా, ఉత్కంఠగా, ఉద్వేగంగా ఎదురు చూస్తోంది. దేనికోసం? ఫిబ్రవరి 1 కోసం. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పే మాటల కోసం, ఆమె ప్రకటించే తాయిలాల కోసం, ఆమె అందించే తీపి కబురు కోసం. మన పెద్దలు చెప్పినట్లు ఒక దేశం గొప్పదనం పరిమాణంతో రాదు. ఆ దేశ ప్రజల సంకల్పం, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ, పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవ స్థానంలో నిలుపుతాయి. అంటే దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం, పేదలకు గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ కూడు గుడ్డ ఉపాధి కల్పించడం, వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్ భారత్, పరిశ్రమలకు ఊతం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం. బీజేపీ మాటల్లో చెప్పాలంటే సబ్కా సాథ్ సబ్కా వికాస్. మరి మన కేంద్ర బడ్జెట్లో ఆ మాటలు ప్రతిఫలిస్తున్నాయా? 2020 నాటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా పన్ను రేట్లను తగ్గించారు. అందులో చాలా మినహాయింపులిచ్చారు. దీంతో పన్నుల ప్రక్రియను సులభతరం చేశారు. సాంప్రదాయ పన్ను ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి స్వల్ప పన్ను రేటిస్తామని వాగ్దానం చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా 6 స్లాబ్లతో కూడిన పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. అయితే 2021, 2022 బడ్జెట్లో కొత్త పన్ను విధానం అమలు చేయలేదు. కానీ 2023 బడ్జెట్లో గణనీయమైన మార్పులను తీసుకొచ్చారు. ఇక 2024 బడ్జెట్లో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరీ ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చారు. దీంతో స్టాండర్డ్ డిడక్షన్ 75,000కి పెంచబడింది. అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడుల కోసం వారి ప్రాథమిక జీతంలో 14% వరకు తగ్గింపునకు అర్హులుగా నిర్ణయించారు. అయితే 2025లో ఇంకా సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకొస్తారన్న అంచనాతో పాటు గంపెడాసతో ఉన్నారు ఉద్యోగులు. మామూలుగా వేతన జీవుల వెతలు తీరాలంటే ప్రస్తుత స్లాబ్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు. 10 లక్షల లోపు ఆదాయమున్న వారికి ట్యాక్స్ లేకుండా 10 లక్షలకు పైనున్న వారికి మాత్రమే ట్యాక్స్ విధించాలని కోరుతున్నారు. 5% పన్ను అనేటటువంటి స్లాబ్స్ని తీసుకురావడం జరిగింది. దరిదాపు 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటే 10% పన్ను విధించేటటువంటి స్లాబ్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో 15 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటే 30% పన్ను విధించేటటువంటి స్లాబ్ను కూడా తీసుకురావటం. ఈసారి ఆ స్లాబ్ని మార్చాలని కోరుకుంటున్నారు. అంటే 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి 10%, 20 లక్షలకు పైగా ఉన్న వారికి 20%, 30 లక్షలకు పైగా ఉన్న వారికి 30% ట్యాక్స్ విధానం ప్రవేశపెడితే అన్ని వర్గాలకు లాభదాయకమని ప్రజల నుండి వస్తున్న ప్రధాన డిమాండ్. ఇప్పటి వరకు ఐటీ ఫైల్ చేసిన వాళ్ల లెక్కలు చూస్తే 2014లో 3,65,00,000 మంది ఐటీ ఫైల్ చేయగా అది 2024కు రెట్టింపైంది. గతేడాది 7,53,00,000 మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఐటీ ఫైల్ చేసిన వాళ్లు డబుల్ అయితే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 4 రెట్లు పెరిగింది. అట్లాగే జీఎస్టీలో కూడా
చాలామంది ఈ ఫోన్పేలు ఎన్ని వాడుతున్నారు, బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. దాని గురించి ఆ ఫోన్పే టర్న్ ఓవర్లో ఎన్ని కన్సిడర్ చేసి ఎక్కువ మందిని జిఎస్టీలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి మేజర్ చేంజెస్ ఉంటాయి. అట్లాగే డిడక్షన్స్ కానీ పన్ను స్లాబులు కూడా 10 లక్షల వరకు 10%, 10 నుంచి 20 లక్షల వరకు 20%, అలా స్లాబులు పెంచి ట్యాక్స్ బర్డెన్ తగ్గించే అవకాశం ఎక్కువ ఉంది. 2019-20 కాలంలో కార్పొరేట్ పన్ను 5,56,876 కోట్లుంటే ఆదాయ పన్ను 4,95,654 కోట్లు మాత్రమే ఉండేది. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం, ఉద్యోగుల్లో కలిగిన అవేర్నెస్ కారణంగా తర్వాతేడాది నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతూ వచ్చింది. కేవలం ఈ 4 ఏళ్లలోనే ఆదాయం పన్ను 3 ఇంతలు పెరిగింది. 2023-24 పన్ను వసూళ్ల లెక్కలు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ 11,56,000 కోట్లయితే కార్పొరేట్ పన్ను వసూళ్లు 10 లక్షల కోట్లు మాత్రమే. ఓ పక్క ఆదాయం పన్ను వసూళ్లు 4 రెట్లు పెరిగితే కార్పొరేట్ పన్ను వసూళ్లు నానాటికి తగ్గుతూ వస్తున్నాయి. 2019 నుంచి 2022 వరకు ఇన్కమ్ ట్యాక్స్ కంటే కార్పొరేట్ పన్ను వసూళ్లే అధికంగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. దీనికి మెయిన్ రీజన్ డిజిటల్ ఎకానమీ పెరగడమే. గతంలో కంటే ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఐటీ నోటీస్కు వెళ్తోంది. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా పాన్ కార్డ్ మ్యాండేటరీ కావడంతో డైరెక్ట్ గా ఐటీకి ఇన్ఫర్మేషన్ చేరుతోంది. అంతేకాదు, ప్రాపర్టీ సేల్లో కూడా పాన్ కార్డ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే 50 లక్షలు దాటిన ఏ కొనుగోలైనా 1% టీడీఎస్ తప్పనిసరి చేసింది. 10 సంవత్సరాల నుంచి మరి ఐటీ స్లాబులు పెంచకుండా ఒకే విధంగా ఉంచుతూ మరి గతంలో కూడా 2 పిఆర్సీలు వచ్చినప్పటికీ కూడా మరి ఐటీ స్లాబులు పెంచకుండా ఉండడం వల్ల మరి సగటు ఉద్యోగ ఉపాధ్యాయుడు సంపాదించే వేతనం లోపల మరి సుమారుగా 20 నుండి 25% మరి ప్రభుత్వానికి ఐటీ చెల్లించే విధంగా ఉంది. మరి ఐటీ స్లాబులు పెంచి మరి ఉద్యోగులకు మరి ఐటీ తక్కువ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. 2008-2009 సంవత్సరాలలో భారత్ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని 2.5% జీడీపీ మేర ఆకర్షించింది. కానీ ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4% చేరింది. నిరుద్యోగం పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్ ఫార్మేషన్లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకుంటోంది. అయితే 2023 నుంచి మళ్లీ పెట్టుబడులు గాడిలో పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ లెక్కల ప్రకారం 2024-25 తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ఏప్రిల్-సెప్టెంబర్లో $29.79 బిలియన్, అంటే 2.4 లక్షల కోట్లొచ్చాయి. ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికాం, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే కాలంలో $20.5 బిలియన్ ఎఫ్టీఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్లో ఎఫ్టీఐలు 43% వృద్ధితో $13.6 బిలియన్ చేరాయి. ఇది ఓ రకంగా నిరుద్యోగితను తగ్గించే అవకాశం ఉంది. అయితే బడ్జెట్లో పరిశ్రమలకు ఇంకా ఊతమొచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని వ్యాపారవేత్తల మాట. దేశంలో ఉపాధికి, దేశ ప్రగతికి కీలకమైన రంగాల్లో వ్యవసాయం, విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్ రంగాలు. మరి ఈ రంగాలకు కేంద్రం ఊతమిచ్చేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? మరీ ముఖ్యంగా అన్నదాతకి కనీస మద్దతు ధర కల్పించే యోచనలో కేంద్రం ఉందా? రోజు రోజుకు బక్క చిక్కిపోతున్న రూపాయికి బలం చేకూర్చేలా పన్ను విధానాలు మారబోతున్నాయా? దిగుమతులను తగ్గించి దేశీయ ఉత్పత్తులను పెంచేలా బడ్జెట్లో ఎలాంటి కార్యాచరణ రూపుదిద్దుకుంది? భారతదేశ జనాభాలో 45% కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినా భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీకి వ్యవసాయం వాటా 15%. అయితే మొత్తం ఉపాధిలో 45% సాగు రంగమే కల్పిస్తోంది.
గడిచిన 5 ఏళ్లలో ఈ రంగం ఏటా 4.18% వృద్ధి రేటు నమోదు చేసినా రైతుల పరిస్థితి దుర్భరంగానే ఉంది. ముఖ్యంగా ఎస్ఎంపీ కనీస మద్దతు ధర కోసం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నిత్యం నిరసనలు జరుపుతున్న పరిస్థితి. ప్రభుత్వం కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే భారత్లో సాగవుతున్న ఆహార ధాన్యాల్లో 60% వరి, గోధుమలే. దేశీయంగా వినియోగమయ్యే పప్పు గింజల్లో 15% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై పప్పు, నూనె గింజలు, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగుబడిని పెంచాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ వర్గాలు అటు రెండో పక్కన ప్రజలు అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈరోజు ఈ బడ్జెట్ నుంచి కోరుకుంటుంది ఒకటే కావటం. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, పెరిగితేనే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, అప్పుడే మేము సరుకులు అమ్ముకోగలం, తద్వారా మాత్రమే లాభాలు పెంచుకోగలం అనేది ఈరోజు వాళ్ళ స్టాండ్. అలాగే రెండో పక్కన ప్రజల ఇది కూడా ఏంటంటే పేద ప్రజానీకం అయితే ఈరోజు భారీ ఎత్తున విధిస్తబడుతున్నటువంటి జిఎస్టీ, పరోక్ష పన్నుగా ఉన్నటువంటి జిఎస్టీ ప్రతిదాని మీద వేశారు. కాబట్టి ఈ ధోరణి మారాలనేది, నిత్యావసరాల మీద, కనీస అవసరాల మీద కొంచెం ట్యాక్సులు రాయితీలు ఇవ్వాలి, లేకపోతే కొన్నిటి మీద అసలు పుట్టిగా ఎత్తేయాలనేది ఈరోజు ప్రజల ఆకాంక్షగా ఉంది. వైద్యారోగ్య శాఖపై పలు కీలక నిర్ణయాలు బడ్జెట్లో ఉండబోతున్నాయన్న వార్తలొస్తున్నాయి. అంతేకాదు బడ్జెట్లో తమ డిమాండ్లను నెరవేర్చాలని కూడా ఆరోగ్య శాఖ పట్టుబడుతోంది. వీటిలో ఆరోగ్య సంరక్షణలో పన్ను సంస్కరణలతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇంకా మెడ్టెక్ వ్యాపార రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపేలా సంస్కరణలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాయి. భారతీయ పరికరాల తయారీదారులు రాయితీ డ్యూటీ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడకుండా కేంద్రం చొరవ చూపాలని కోరుతోంది. గత 3 ఏళ్లుగా వైద్య రంగంలో దిగుమతులు స్థిరంగా 61,000 కోట్లకు పైగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13% పెరిగి 69,000 కోట్లకు చేరుకుంది. ఆరోగ్య రంగంలో మనం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే 2034 నాటికి 36 లక్షల హాస్పిటల్ బెడ్లు, 30 లక్షల మంది డాక్టర్లు, 60 లక్షల మంది నర్సులు కావాల్సి ఉంటుంది. మరి ఆ దిశగా కేంద్ర బడ్జెట్ అడుగులు పడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కేవలం 50 కోట్ల మందికి మాత్రమే రీచ్ అయింది. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ సంతోషించాల్సిన పాయింట్ ఏంటంటే విదేశాల నుంచి మన ఆరోగ్య సేవలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరగడం. అది ఇంకా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలసీలను తీసుకురావాల్సింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ కోసం ఇంకా విదేశాలపైనే ఆధారపడ్డం. 2026 నాటికి వైద్య రంగం $610 బిలియన్ చేరుతుంది. అలాంటి ఇండస్ట్రీ విదేశాలపై ఆధారపడకుండా ఉండాలంటే ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు బడ్జెట్ వస్తుందంటే ప్రతి ఒక్కరి చర్చ ఏ ధరలు పెరగచ్చు, తగ్గచ్చు అన్న దానిపైనే ఉంటుంది. నిత్యావసరాల నుంచి ఆటోమొబైల్స్, గ్యాడ్జెట్ల వరకు ప్రతి దాని ధర బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది ధరలు తగ్గే జాబితాలో డిజిటల్ ఉత్పత్తులుండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో డిజిటల్ ఉత్పత్తులను ఉపయోగించుకునేలా ప్రోత్సహించారు. అందుకే ధరలు తగ్గచ్చన్న చర్చ జరుగుతోంది. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీల ధరలు తగ్గితే వీటి సేల్స్ మరింత పెరుగుతాయి. దీంతో డిజిటల్ ఇండియాను మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దిగుమతులపై సుంకం తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే మన రూపాయి మరింత కనిష్ట స్థాయికి చేరుతుంది. ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేనంతగా డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోయింది. దీనికి కారణం దిగుమతులే. భారత్ ఎగుమతుల కంటే దిగుమతులపైనే ఆధారపడ్డంతో రోజు రోజుకు మన రూపాయి విలువ మరింత తగ్గుతుంది. దీనికి బ్రేక్ వేయాలంటే దిగుమతులపై సుంకాలను పెంచాలన్న వాదన ఉంది. అలాగే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేలా పారిశ్రామిక పాలసీలను తీసుకురావాలన్న చర్చ జరుగుతోంది. ప్రతిదీ డాలర్పై ఆధారపడకుండా దిగుమతులను తగ్గించి ఎగుమతులు పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలుండాలని మెజారిటీ పీపుల్ అభిప్రాయం.
మన కరెన్సీ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.2% డిక్లైన్ ఈ ఇయర్లో రూపీ. ఈవెన్ ఇఫ్ డాలర్ కొంచెం వీకెన్ అవుతున్నట్టు కనిపించినా కూడా రూపీ అనేది కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే మాత్రం ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మేజర్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. మంత్ ఆన్ మంత్ మనం చూసుకుంటే లాస్ట్ ఎంటైర్ ఇయర్ ఎవ్రీ మంత్ యావరేజ్ $20 బిలియన్ మనది ఓవరాల్ ఇంపోర్ట్స్ ఉన్నట్టు మనం చూడొచ్చు. బికాస్ ఆఫ్ కాంప్లైన్స్ మనకు జిఎస్టీ నెంబర్స్ చూసినా, జీడిపి గ్రోత్ చూసినా కూడా ఓవరాల్ గ్రోత్ కనిపిస్తుంది. ఎందుకంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అనేది బుక్స్లో రావడం వల్ల మనకు గ్రోత్ చూపిస్తుంది, కానీ ఓవరాల్గా స్లో డౌన్ అనేది ఎకనామీలో ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇమ్మీడియట్ ఫ్యూచర్లో మనకు రూపీలో రిస్పైట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇమ్మీడియట్ ఫ్యూచర్లో కనిపించట్లేదు. ఈ బడ్జెట్ అనేది ఒక మేజర్ ఈవెంట్గా ఉంది. బడ్జెట్లో ఒకవేళ స్ట్రాంగ్ మెజర్స్ కింద తీసుకుంటే కొంచెము పాజిటివిజం రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ ఓవరాల్ డైరెక్షన్ విజన్ పరంగా చూసుకుంటే రూపీ ఇక్కడ నుంచి బలైనప్పుడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భారత్ చమురు అవసరాల కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలను చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సిందే. వాటన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. రూపాయి విలువ తగ్గితే వంట నూనెలు, పప్పు ధాన్యాలు, ఎరువులు, చమురు, గ్యాస్ తదితరాల దిగుమతులు భారమైపోతాయి. దీనివల్ల మన వాణిజ్య లోటు, స్వదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతాయి. సరుకుల ధరలు పైకి ఎగబాకాయంటే ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లుతుంది. రూపాయికి బూస్టప్ ఇవ్వాలంటే స్వదేశంలోనే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా చూడాలి. దీనిపైనే కేంద్ర బడ్జెట్ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ జిఎస్టీ అనేది చాలా తక్కువ కావాలి. మళ్ళీ వంటకు రోజు నిత్యావసర సరుకులు, నూనె, పప్పులు ఏవైనా కూడా అన్నిటి యొక్క ధరలు కూడా చాలా తక్కువగా ఉండాలి. బంగారం రేటు కూడా విపరీతంగా పెరిగింది. సిల్వరు 1000 రూపాయలు అయ్యింది. ఇవన్నీ అయ్యేసరికి ఏది కొనుక్కుందామన్నా కూడా బాగా ఆలోచించవలసి వస్తుంది. మరి అన్ని రంగాల ఆశలను ప్రతిఫలించేలా కేంద్రం బడ్జెట్ ఉంటుందా అన్నది చూడాలి. ప్రతి బడ్జెట్లో సాలరీ స్లాబ్లు, తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడ్డం, ఉసూరు మనడం, నెక్స్ట్ బడ్జెట్ పై ఆశలు పెట్టుకోవడం, ఇది పరిపాటిగా జరుగుతూ వస్తోంది. ఈసారైనా ఈ ఆనవాయితీకి బ్రేక్ పడేలా చూడాలని కోరుతున్నారు.